హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2024-25లో భాగంగా 5K రెడ్ రన్ మారథాన్కి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5K రెడ్ రన్ మారథాన్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ప్రారంభమై ఇస్కాన్ టెంపుల్కు చేరుకుంది. ఈ మారథాన్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారి పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. యువత ఆరోగ్యంగా జీవిస్తూ జీవన నైపుణ్యాలు కలిగి హెచ్ఐవి ఎయిడ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మారథాన్ పోటీలను బాలురు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ 3 విభాగాలుగా విభజించి ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి క్రింద 7,000, రెండో బహుమతి క్రింద 4,000 అందజేస్తారని అన్నారు. జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్కి చికిత్స ఉందని, దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు. అలాగే హెచ్ఐవి ఉన్న వ్యక్తులు ఎటువంటి భయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు. ప్రథమ బహుమతి మగపిల్లల విభాగంలో ఎం విజయ్ ప్రసాద్ 7,000 రూపాయలు, ద్వితీయ బహుమతి సిహెచ్ ప్రదీప్ 4,000 రూపాయలు, మహిళల విభాగంలో ఎం అనుపమ 7,000 రూపాయలు, ద్వితీయ బహుమతి వై కౌసల్య 4,000 రూపాయలు, ట్రాన్స్జెండర్ భాగంలో బి లౌకిక 7,000 రూపాయలు, ద్వితీయ బహుమతి బి నోసిత 4,000 రూపాయలు గెలుపొందడం జరిగింది. జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు సెప్టెంబర్ 3వ తేదీన విజయవాడ పంపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ వసుంధర, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ సత్యనారాయణ, హెచ్ఓడి డెర్మటాలజీ డాక్టర్ డి సునీత, డెర్మటాలజిస్ట్ జీజీహెచ్ రాజమండ్రి డిఈ రాణి, ఏఎల్ఎస్సి సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ డాక్టర్ పి శ్రీనివాస్, జిల్లా న్యూక్లియస్ వైద్యాధికారి ఏవిడి ప్రసాద్యరావు, ప్రెసిడెంట్ జిల్లా వ్యాయామ సంఘం జి రవితేజం, నోడల్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆఫీసర్ ఆర్ట్స్ కాలేజీ ఎస్ నాగరాజు, సెక్రటరీ జిల్లా వ్యాయామ సంఘం ఎస్ వీరబాబు, కోశాధికారి జిల్లా వ్యాయామ సంఘం శ్రీ పాదాల శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జ్యోతి కిరణ్, వైద్యాధికారి ఏఆర్టీ కేంద్రం జీజీహెచ్ జి ఆదిలింగం, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఆర్టీ సెంటర్, ఐసిటిసి, డిఎస్ఆర్సి, జీజీహెచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ముఖ్యంగా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎయిడ్స్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు, అలాగే ఎయిడ్స్ కంట్రోలింగ్ సంబంధించిన సిబ్బంది, అలాగే స్పోర్ట్స్ సంబంధించిన సిబ్బంది, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన సిబ్బంది, అలాగే మిగతా అధికారులు, జిల్లా అధికారులు, అలాగే ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా ఎయిడ్స్ సంబంధించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 5 కిలోమీటర్స్ రన్నింగ్, దాంట్లో ముందుగా వచ్చిన వాళ్లకు మొదటి 2 బహుమతులు కేటాయించడం జరుగుతుంది. అందులో మొదటి ప్రైజ్ ఉన్న వాళ్లకు మేల్కి అయితే 7,000 రూపాయలు, ఫిమేల్కి అయితే 7,000, అలాగే ట్రాన్స్జెండర్ కూడా కేటాయించడం జరిగింది. అందులో కూడా వాళ్ళకు కూడా 7,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 4,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది 3 వాళ్లకు. కాబట్టి ఇటువంటి వాటిని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ప్రభుత్వం కూడా గుర్తించి మ్యారథాన్ రెడ్ రన్ అనేది కూడా ఒక పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం పాల్గొనడం జరుగుతుంది.